నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. జీఎస్టీ పోటీల విజేతలతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ. భవిష్యత్తును మార్చేది సంస్కరణలేనని వెల్లడి. ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ దోనాడి రమేష్ ప్రమాణ స్వీకారం. ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్. ఈ నెల 22 నుంచి వచ్చే నెల 20 వరకు కార్తీక మాస వేడుకలు. ఆలయంలో ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు ఉంటాయన్న ఈవో సేనా నాయక్. భవిష్యత్తును మార్చేది సంస్కరణలేనని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన జీఎస్టీ సంస్కరణల వల్ల కలిగే ప్రయోజనాలను అర్థం చేసుకున్నారా అని వారిని సీఎం అడిగారు. నిత్యావసరాల్లోని చాలా వస్తువులు ఉన్నా 0%, 5% స్లాబ్ పరిధిలోకి వస్తాయని అన్నారు. దీనివల్ల చాలా వరకు ధరలు తగ్గుతాయని విద్యార్థులు చెప్పారు. జీఎస్టీ సంస్కరణలపై రాష్ట్ర ప్రభుత్వం సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ ప్రచారం నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. ఆ పోటీల విజేతలు సీఎంను సచివాలయంలో కలిశారు. 13 ఉమ్మడి జిల్లాలకు చెందిన 17 మంది విద్యార్థులకు సీఎం సర్టిఫికెట్లను అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా చిన్నారులతో ముఖ్యమంత్రి కాసేపు ముచ్చటించారు. నాటిన కొంతకాలానికి చెట్టు ఫలాలు ఇస్తున్నట్లుగా సంస్కరణలు ఇప్పుడు అమలు చేస్తే కొన్ని రోజుల తర్వాత ఆ ఫలితాలు ప్రజలకు అందుతాయని సీఎం వివరించారు. జీఎస్టీ వంటి సంస్కరణలను అర్థం చేసుకుని వాటిపై వ్యాస రచన, పెయింటింగ్ తదితర పోటీలో పాల్గొని విజేతలుగా నిలవటం అభినందించదగ్గ విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ దోనాడి రమేష్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్ ప్రమాణం చేయించారు. అలహాబాద్ హైకోర్టు నుంచి జస్టిస్ దోనాడి రమేష్ తిరిగి ఏపీ హైకోర్టుకు బదిలీపై వచ్చారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ దోనాడి రమేష్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్ ప్రమాణం చేయించారు. అలహాబాద్ హైకోర్టు నుంచి జస్టిస్ దోనాడి రమేష్ తిరిగి ఏపీ హైకోర్టుకు బదిలీపై వచ్చారు. జస్టిస్ దోనాడి రమేష్ స్వస్థలం ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనేపల్లి దగ్గరలోని కమ్మపల్లి. అన్నపూర్ణమ్మ నారాయణ నాయుడు దంపతులకు 1965 జూన్ 27న జన్మించారు. నారాయణ నాయుడు పంచాయతీరాజ్ శాఖలో ఇంజనీర్గా పనిచేశారు. నెల్లూరు విఆర్ లా కళాశాలలో న్యాయశాస్త్రం అభ్యసించారు. ఏపీ బార్ కౌన్సిల్లో 1990లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకుని హైకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు. జస్టిస్ పిఎస్ నారాయణ న్యాయవాదిగా ఉన్నప్పుడు ఆయన కార్యాలయంలో జూనియర్ న్యాయవాదిగా చేరి వృత్తి మెలకువలు నేర్చుకున్నారు. 2000 డిసెంబర్ నుంచి 2004 వరకు ప్రస్తుతం ప్రభుత్వ న్యాయవాది జీపీగా సేవలు అందిస్తున్నారు. ఏపీ సర్వశిక్ష అభియాన్కు స్టాండింగ్ కౌన్సిల్లా 2013 వరకు పనిచేశారు. 2014 నుంచి 2019 వరకు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిగా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులై 2020 జనవరి 13న బాధ్యతలు స్వీకరించారు. అలహాబాద్ హైకోర్టుకు బదిలీపై వెళ్లి 2023 జూలై 24న బాధ్యతలు తీసుకున్నారు. తాజాగా ఏపీ హైకోర్టుకు ఆయన బదిలీ అయ్యారు. Donadi Ramesh, having been appointed a judge of the High Court of Andhra Pradesh, having been appointed a judge of High Court of Andhra Pradesh, do swear in the name of God do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will uphold the sovereignty and integrity of India, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment perform the duties of my office without fear or favor, affection or ill will, perform the duties of my office without fear or favor, affection or ill will, and that I will uphold the Constitution and the laws. and that I will uphold the Constitution and the laws. With the permission of my Lord, the Honorable the Chief Justice, I declare that the swearing-in ceremony is concluded. కార్తీక మాసం సందర్భంగా ఈ నెల 22 నుంచి వచ్చే నెల 20 వరకు మల్లేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు ఉంటాయని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థాన కమిటీ
చైర్మన్ బొర్రా రాధాకృష్ణ ఈవో సేనా నాయకులు వెల్లడించారు. నవంబర్ 1వ తేదీ నుంచి దుర్గమ్మ మండల దీక్షాదారులు ప్రారంభమవుతాయని, దీపావళి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన మహామండపం 6వ అంతస్తులో దేవస్థానం కమిటీ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ ఈవో సేనా నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ నెల 19న ధన త్రయోదశి సందర్భంగా ఆలయంలో శ్రీ మహాలక్ష్మి యాగం, 23న గాజుల అలంకరణలో దుర్గమ్మ దర్శనమిస్తుందన్నారు. 20వ తేదీన దీపావళి సందర్భంగా శ్రీ ధనలక్ష్మి పూజ, దీప అలంకరణ, బాణసంచ వెలిగించడం అనంతరం రాత్రి 7 గంటల నుండి అమ్మవారి ప్రధాన ఆలయంతో పాటు ఉప ఆలయాలన్నీ కవాట బంధనం జరుగుతుందని అన్నారు. కార్తీక మాసం సందర్భంగా ఈ నెల 22 నుంచి వచ్చే నెల 20 వరకు మల్లేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు ఉంటాయని అన్నారు. డిసెంబర్ 4న కలశ జ్యోతి ఉత్సవం, డిసెంబర్ 11 నుంచి 15వ తేదీ వరకు భవానీ దీక్షల విరమణలు జరుగుతాయని అన్నారు. అనంతరం దేవస్థానం 2026 నూతన క్యాలెండర్ను ఆవిష్కరించారు. మరి కార్తీక మాసం అంతా కూడా పూజలు ఉండి, కార్తీక మాసంలో కూడా భక్తులు విరివిగా వస్తారు. శివాలయంలో ప్రత్యేకమైన అభిషేకాలు కానీ పూజలు కానీ ఉంటాయి, మరి హోమాలు ఉంటాయి. మరి అట్లాగే ఆ తర్వాత ఆ కార్తీక మాసంలో మాల ధరించిన మాతలు భక్తులు మరి ఎక్కడెక్కడి నుంచో ఎన్నో రాష్ట్రాల నుంచి మళ్ళీ కూడా మన దసరా ఉత్సవం ఎలా జరుగుతుందో ఆ టైపులో వాళ్ళు 41 రోజు మాలలు తీసిన తర్వాత మరి ఇక్కడ దండ ఎత్తి మరి మన ఆ తల్లి దగ్గరికి, ఆ శక్తి భవానీ దగ్గరికి జై భవానీ జై భవానీ జై భవానీ అంతా వస్తారు. మీరంతా మీ కోఆపరేషన్ కావాలి. దాని మీద యువ గారు కొన్ని విషయాలు చెప్తారు. ఇక నుంచి వాళ్ళకి ఇంకెప్పుడు జరగనట్టుగా కొత్తగా మరి మేము మా ట్రస్ట్ బోర్డు ధర్మగల మనలో కూడా ఉంది ఈసారి. మరి వాళ్ళకి వచ్చిన కాడి నుంచి కూడా అలసిపోయి వస్తారు, ఎక్కడెక్కడో నడిచి పాదాలంతా కందిపోయి. మరి ఆ వచ్చే వాళ్ళకి వెంటనే మన వాళ్ళకి రిలాక్స్ అవ్వడానికి వీలుగా మనం లైన్లో ఏం చేయాలి, వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకోవాలి, వాళ్ళకి మంచి సౌకర్యాలు ఎలా కల్పించాలి, ఏ ఇబ్బంది లేకుండా అనే ఉద్దేశంతో మన సిబ్బంది ఆల్రెడీ ప్లాన్ చేశారు. దేవాలయ సిబ్బంది ఈవో గారితో మీటింగ్ ఆల్రెడీ జరిగింది. ఆ ప్లాన్లన్నీ కూడా అవన్నీ కూడా మనం ఎలా ఏంటి ఎట్లా చేయాలి, వాళ్ళకి హ్యాపీగా వాళ్ళని మరి మనం బ్రహ్మాండంగా దర్శనం చేసి పంపాలి భవానీ అనే ఉద్దేశంతో ఉన్నాం. మరి ఈ పూజలన్నీ కూడా మీకు కొన్ని వివరంగా మరి వివో గారు మరి రేపు కార్తీక మాసం స్టార్ట్ అయిన కాడి నుంచి ఆ తర్వాత భవానీ దీక్ష విరమణ దాకా పెద్ద ఎత్తున మన ముందు పని ఉంది. పెద్ద ఎత్తున మనం అంతా ఏర్పాట్లు చేసి ఘనంగా ఆ తల్లికి ఎప్పుడు లేనట్టు జరుగుతుంది. విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ రావడం ఆంధ్రప్రదేశ్కు సువర్ణ అధ్యాయమని సాప్ చైర్మన్ రవినాయుడు అన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తేనే అభివృద్ధి జరుగుతుందని చంద్రబాబు నాయుడు, పవన్, లోకేష్ భావిస్తున్నారని తెలిపారు. గత 5 ఏళ్ల పాటు ఒక్క పరిశ్రమ కూడా ఆంధ్రాకు రాలేదని మండిపడ్డారు. రాష్ట్ర వినాశనం కోరుకునే వారు మాత్రమే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. లిక్కర్ స్కామ్ చేసిన వారందరూ ఒకే చోట ఉండి తమ మీద ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 5 ఏళ్లలో జరిగిన అనేక స్కామ్లను బయటపడుతున్నాయంటున్న సాప్ చైర్మన్ రవినాయుడుతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. దేశానికే తలమానికంగా ఉన్న గూగుల్ ఇప్పుడు విశాఖకు రావటం కూడా మొత్తం కొత్త అధ్యయనం కూడా మొదలైంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే సాప్ చైర్మన్ రవినాయుడు ఆధ్వర్యంలో మంత్రి నారా లోకేష్ చిత్రపటానికి కూడా పాలాభిషేకం చేశారు. ప్రస్తుతం మనతో మాట్లాడటానికి సాప్ చైర్మన్ రవినాయుడు ఉన్నారు. ఆయన అడిగి తెలుస్తుంది. సార్ చెప్పండి, గూగుల్ లాంటి డేటా సెంటర్ విశాఖకు రావటం ఒక తలమానికంగా చూసుకోవచ్చు, కానీ వైసీపీ నుంచి కూడా అనేక ఆరోపణలు వస్తున్నాయి, ఎలా చూస్తారు? వైసీపీ నిర్మించే ఆరోపణలు అంటే వాళ్ళకి బాధ, ఆక్రోశం, ఆవేదన, నీరసం, నిరుత్సాహం. మా 5 సంవత్సరాల్లో 1000 కోట్ల పెట్టుబడి కూడా ఎప్పుడు రాలా, అలాంటిది 15 మిలియన్ల పెట్టుబడి వచ్చేస్తూ ఉంది. ఇది ఏంటి? లోకేష్ గారు అప్పుడేమో చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ హైదరాబాద్ తీసుకొని క్రెడిట్ అంతా ఆయన తీసుకున్నారు. ఇప్పుడేమో విశాఖపట్నానికి గూగుల్ సెంటర్ వచ్చేస్తే ఆ క్రెడిట్ లోకేష్ గారికి వెళ్తుంది, కూటమి ప్రభుత్వానికి వెళ్తుంది. ఇంక మేము ఏం చేయలేదు. ఆవేశం, ఆక్రోశంతో వాళ్ళు ఆవేదన. కానీ ఇక్కడ ఆలోచించాల్సింది ఒకటే, ఇది రాష్ట్రానికి వస్తుంది, మన రాష్ట్రానికి వస్తుంది, మన ప్రాంతానికి వస్తుంది. వేరే రాష్ట్రాల్లో ప్రయత్నం చేసినా అక్కడ ఇవ్వకుండా ఇక్కడికి తీసుకొని వచ్చిన దానికి కృషి చేసిన నారా లోకేష్ గారికి మీరు కృతజ్ఞతలు చెప్పాల్సిన పనిలా. మౌనంగాను స్వాగతం, మనసులో అన్న స్వాగతం తెలుపుకోండి. అంతేగాని ఈరోజు కోడిగుడ్డు మంత్రి మాట్లాడుతున్నాడు, మాజీ మంత్రి మాట్లాడుతున్నాడు. అతను ఇంతకుముందు ఒక మాట అన్నాడు, ఇదే మీడియా మీరే వెళ్ళి మీ హయాంలో ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చాయంటే ఆయన అన్ని మాట ఏంటంటే, కోడి గుడ్డు పెట్టింది, ఆ గుడ్డు పొదగాలి, పొదిగిన తర్వాత పిల్ల అవ్వాలి, పిల్ల అయిన తర్వాత తల్లి అవ్వాలి, అప్పుడు కదా ప్రతిఫలం అన్నాడు. ఇలాంటి ఒక వ్యక్తి ఈరోజు 14 నెలల్లో ఈరోజు గూగుల్ డేటా సెంటర్ లాంటి అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ని రాష్ట్రానికి తీసుకొని వస్తే పొగడాల్సింది పోయి విధ్వంసకరమైన వ్యక్తుల్లా నీచమైన మనస్తత్వంతో విమర్శలు చేయడం సిగ్గుచేటు. ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఇంతకుముందే రజనీకాంత్ గారు ఒక మాట అన్నిట్టు
ఊరన్నా కుక్కలు ఉంటాయి, కుక్కలు అన్నాక మొరతాయి. వీళ్ళు మురిగే కుక్కల్లాగా తయారయ్యారు. ఈరోజు మేము అంటున్నాం, ఈరోజు మంచోడు వచ్చా మురుగుతుంది, చెడ్డోడు వచ్చా మురుగుతుంది కుక్క. ఈరోజు రాష్ట్రానికి పరిశ్రమ వస్తుంటే మొరతా ఉంది. మేము ఒకటే చెప్తున్నాం, మీ మురుగులకి ఎవరు ఉండరు. ఈరోజు యువత లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు, లోకేష్ గారి పక్షాన ఉన్నారు. మేము ఒకటే చెప్తున్నాం లోకేష్ గారికి, కూటమి ప్రభుత్వానికి, మీ వెంట మేము ఉన్నాం. మీరు పరిశ్రమలు తీసుకుని రాండి, పెట్టుబడులు తీసుకుని రాండి, ఉపాధి కల్పించండి, ఈ కూటమి ప్రభుత్వాన్ని హక్కును చేర్చుకుంటామని చెప్పారు. ఈరోజు ఆయనకి పాలాభిషేకం కూడా చేయడం జరిగింది. ఈరోజు మరొక మాట చెప్తున్నాం, లోకేష్ గారికి శతదా శాశ్వత కృతజ్ఞతలై యువత ఉంటుంది. సార్, ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఏదైతే గూగుల్ MOU జరిగిందో అప్పుడు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, అదేవిధంగా గూగుల్ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. కానీ అది వాళ్ళకి కనిపించినట్లేదు. వాళ్ళు ఏంటంటే MOU ఖచ్చితంగా గూగుల్ ప్రతినిధులు చెప్పాలని చెప్పి కూడా ఒక మాట అన్నారు. ఎలా చూస్తారు? ఆ గుడివాడ అమర్నాథ్ ఆ గూగుల్ సంస్థకు ఎప్పుడన్నా పోయి అట్లీస్ట్ సెర్చ్ చేసి ఉంటే ఆ CEO ఎవరు, చైర్పర్సన్ ఎవరు, డైరెక్టర్లు ఎవరు, ఇక్కడ హెడ్స్ ఎవరు అనేది తెలిసేది. ఆయన నిన్న కూడా ఈరోజు కూడా మాట్లాడుతా గూగుల్ నుంచి లెటర్ రిలీజ్ చేయాలంట. సిగ్గుందా అని అడుగుతున్నాం, నీకు సిగ్గుందా? మొన్న చేసుకున్న MOU ఎవరితో చేసుకున్నావు? మరి ఏమన్నా కళ్ళు పోయాయా, కబోదివా, అహంకారమా, కుట్రకోణమా, ఏమనాలి మిమ్మల్ని? అంటే గూగుల్ లాంటి సంస్థనే క్వశ్చన్ చేస్తే మిగతా సమస్యలు భయపడతాయనే ఉద్దేశంతో ఈ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నం చేస్తారు. మీ మాటలకి ఎవరు మీకు సమాధానం కూడా మేము చెప్పాల్సిన పని లేదు. అసలు నీ మంత్రి నువ్వు పనిచేసిన టైంలో అత్యంత నీచమైన IT మంత్రి ఎవరైనా ఉన్నారంటే అది నువ్వే, ABCDలు రాని మంత్రి. అలాంటి నువ్వు 4 పేపర్లు తీసుకొని వచ్చి 5 TMC గిగావాట్స్ ఏదేదో మాట్లాడేస్తున్నావు. అయ్యా గుడివాడ అమర్నాథ్, నిన్ను గుడ్డలిప్పి ఈ ఏదైతే విశాఖపట్నంలో తరుముకునే రోజు తొందరలోనే ఉంది. సార్, లిక్కర్ స్కామ్ మరొక ముందే ఇటు నకిలీ మద్యం కేసు కూడా వచ్చింది. కానీ బురద జల్లే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఖచ్చితంగా నకిలీ మద్యం అనేది TDP హయాంలోనే జరుగుతుంది. ప్రజలు నకిలీ మద్యం తాగి చనిపోతున్న TDP హయాంలోనే అని చెప్పి ఇటు జోగి రమేష్ చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా మంత్రి లోకేష్, అదేవిధంగా చంద్రబాబు కూడా వచ్చి ప్రమాణ స్వీకారం చేయాలి, లేదంటే వాళ్ళతో ఒక సవాల్ విసిన పరిస్థితి. ఎలా చూస్తారు? ఈ గోట్కా మాజీ మంత్రి దొంగ నెట్టుంది. ఈయన సవాల్ వేస్తున్నారంట. ఎవరి మీద వేస్తున్నారు? మొన్న 5 ఏళ్ళు మీరా మేము పాలించింది, 30,000 మంది పైన చనిపోయింది మీ హయాంలోనా మా హయాంలోనా? సిండికేట్ చేసింది మీరా మేమా? ఈరోజు డిస్టిలరీస్ని అందరినీ బెదిరించి వాళ్ళ ఓనర్లందరినీ మీరు పోయి నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మీరు సవాల్ ఇసాల్సి నువ్వు సజ్జల రామకృష్ణారెడ్డి మీద, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద విసురు, నీ మీద నువ్వే విసురుకు. అసలు సూత్తదారి పాతదారి నువ్వే, వదిలిపెట్టం. ఈరోజు నువ్వు బుకాయిస్తే కుదరదు. ఈరోజు మేము నిజాయితీ పరులం కాబట్టి తెలిసిన వెంటనే సస్పెండ్ చేశాం, పార్టీని సస్పెండ్ చేశాం, విచారణకు ఆదేశిస్తాం, అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తాం, దొరికిన వాళ్ళు దొరికినట్టు లోపలేస్తున్నాం, మళ్ళీ రిమాండ్కి తీసుకున్నాం, ఇంకా క్షుణ్ణంగా తోతున్నాం. మరి మీ 5 ఏళ్ళలో ఏం చేశారు? మేము ఆ రోజు అనేక ఆరోపణలు చేశాం కదా, మీడియా కూడా చెప్పింది కదా, లిక్కర్ కుంభకోణం జరుగుతోంది, ఇది మొత్తం మనీ అంతా కూడా కట్టలు కట్టి జగన్ ఇంటికి వెళ్తోందని మీడియా ఘోషిస్తే ఆ రోజు ఎవడన్నా సమాధానం చెప్పారా? విచారణ చేశారా? మాట్లాడినారా? అట్లీస్ట్ కానిస్టేబుల్ అన్నా పంపించారా? ఈరోజు మేము తమ్ముడు తనవాడైనా చట్టం ఒకటే, ధర్మం ఒకటే, ఎవరిని వదిలిపెట్టాం. ఎవరైతే సొత్తదారులు ఉన్నారో పాతదారులు అందరినీ అరెస్ట్ చేస్తాం. సార్ చెప్పండి, ఈ 16 నెలల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక స్కాములను బయటకు తీశారు. నెక్స్ట్ ఆడుదాం ఆంధ్ర స్కామ్ ఎప్పుడు బయటకు రాబోతుంది? దాంట్లో ఉన్న దోషులను ఎప్పుడు అరెస్ట్ చేయబోతున్నారు ఏంటి? ఆడుదాం ఆంధ్ర స్కామ్ ఎప్పుడో బయట వచ్చింది, విచారణ పూర్తయింది, విజిలెన్స్ విచారణ అడిగాం, ఆ రోజు విజిలెన్స్ విచారణ పూర్తి చేశారు. DGP గారికి రిపోర్ట్ ఉంది. DGP గారు నెక్స్ట్ ఏదైతే సిటీకి ఏదైతే కొన్ని సమస్యలు గీయాలో అవి ఆల్రెడీ లిక్కర్ స్కామ్లో చనిపోయింది. ఎందుకంటే 1-2 స్కామ్లు అయితే పర్లా, ఈరోజు 5 ఏళ్ళు మొత్తం అన్ని స్కామ్లే కదా. విచారణ చేసే పనిలో బిజీగా ఉండడం, ఇది కూడా ప్రయారిటీగానే తీసుకొని అతి తొందరలోనే విచారణ పూర్తి చేస్తాం. సార్, నిన్న ఏదైతే కర్నూలులో సభ జరిగిందో చంద్రబాబు తనయుడుగా దూసుకెళ్తున్నారని చెప్పి కూడా మోడీ ఒక వ్యాఖ్య చేశారు. మీరు యువగలం పాదయాత్రలో లోకేష్ వెంటే నడిచారు. ఈ అభినందన ఎలా ఉంది? ఎలా ఫీల్ అవుతున్నారేంటి? లోకేష్ గారు ఇప్పుడే కాదు, ఎప్పుడు ఒక మెచ్యూర్ లీడర్గానే ప్రవర్తించారు. ఆ రోజు IT మంత్రిగా ఉన్నా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నా ఆయన ప్రూవ్ చేసుకున్నారు. దాని తర్వాత ఈరోజు పాదయాత్ర చేయడం కానీ, పార్టీ అధికారంలోకి తీసుకొని రావడంలో విషయంలో కానీ ఈరోజు యువత కావచ్చు, రాష్ట్ర ప్రజలు కానీ లోకేష్ గారు నమ్మారు. అందుకే ఈరోజు
ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు సహకారంతో, నరేంద్ర మోడీ గారి ప్రోత్సాహంతో లోకేష్ గారు సమర్థవంతంగా ముందుకు రాణిస్తారు. దాన్ని గుర్తించే నరేంద్ర మోడీ గారు కూడా ఆయన ప్రత్యేకంగా అభినందించడం. ఎందుకంటే గూగుల్ డేటా సెంటర్ రావడం అనేది చిన్న విషయం కాదు. భారత్లో పెట్టుబడి పెడతానంటేనే అందరూ ఆశ్చర్యపోయారు ఫస్ట్. దాని తర్వాత ఎక్కడికి పోతుందని అన్నప్పుడు అది ఆంధ్రప్రదేశ్ తీసుకొని రావడంలో నారా లోకేష్ గారు ఈ స్థాయిలో కృషి అయినప్పుడు నరేంద్ర మోడీ గారు ఆయన అభిమానాన్ని మరొకసారి వాత్సల్యాన్ని చూపించారు. మేమందరం కూడా నిన్న కాదు ఈరోజు ఆ సభ తర్వాత కార్యకర్తలే కాదు ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సార్, సూపర్ 6 సూపర్ హిట్ అయిన నేపథ్యంలో ఇప్పటికే ఎన్నో జీఎస్టీ కూడా దివాళీ బొనాన్జా కూడా నిన్న ప్రధాని మోడీ కూడా ప్రకటించారు. యువతకు ఆదర్శంగా ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు ఇటు శాప్ నుంచి? ఇప్పటికే మేము ఒక ప్రణాళికాబద్ధంగా స్పోర్ట్స్ అథారిటీ ముందుకెళ్తాంది. గ్రాస్ లెవెల్ ఎవరైతే క్రీడాకారులు ఉన్నారో వాళ్ళని ప్రోత్సహించాలని అకాడమీల మీద కూడా దృష్టి పెట్టాం. ఈరోజు కూడా దీపావళి తర్వాత అకాడమీలు కూడా ప్రారంభించే విధంగా ముందుకెళ్తాం. మొత్తం మీద చూసుకున్నట్లయితే మంత్రి నారా లోకేష్ సహకారంతోనే గూగుల్ విశాఖకు వచ్చిందని చెప్పి ఈ నేపథ్యంలో ఇప్పటికే మొత్తం అన్నీ కూడా ఏదైతే డేటా సెంటర్ ఒక తలమానికంగా దేశానికే ఒక తలమానికంగా ఉన్న గూగుల్ విశాఖకు రావటం చాలా దానికి కృషి చేసిన మంత్రి నారా లోకేష్ని కూడా అభినందిస్తున్నాం. ఈ నేపథ్యంలో ఏదైతే తండ్రికి తనయుడుగా ఇటు లోకేష్ బాటలు వేస్తున్నారు, యువగలం పాదయాత్రలో కూడా యువతకు అనేక ఉద్యోగాలు కూడా వస్తున్న నేపథ్యంలో ఇటు మంత్రి నారా లోకేష్ కృషితోనే ఇటు విశాఖకు గూగుల్ వచ్చిందని చెప్పి కూడా రవినాయుడు చెప్తున్నారు. ఏదైతే గత 5 సంవత్సరాల్లో ప్రతిదీ స్కామ్ గానే ఉంది. లిక్కర్ స్కామ్ తో పాటు రానున్న రోజుల్లో ఇటు ఆడుదాం ఆంధ్ర స్కామ్ కూడా త్వరలో బయట పెడతామని చెప్పి కూడా ఇక్కడ రవినాయుడు చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, డిజిటల్ న్యూస్. నైరుతి రుతుపవనాలు దేశం నుంచి నిన్న పూర్తిగా నిష్క్రమించాయి. అదే సమయంలో దక్షిణాదిలోకి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించాయని వాతావరణ విభాగం ప్రకటించింది. వీటి ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, కోస్తాంధ్ర, రాయలసీమ, దక్షిణాంతర్గత కర్ణాటక, కేరళ, మహి వాతావరణ సబ్ డివిజన్ లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. నైరుతి రుతుపవనాలు దేశం నుంచి నిన్న పూర్తిగా నిష్క్రమించాయి. అదే సమయంలో దక్షిణాదిలోకి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించాయని వాతావరణ విభాగం ప్రకటించింది. వీటి ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, కోస్తాంధ్ర, రాయలసీమ, దక్షిణ అంతర్గత కర్ణాటక, కేరళ వాతావరణ సబ్ డివిజన్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఏపీ, తమిళనాడు, కేరళలో 24 గంటలుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించినట్లుగా ఐఎండీ ప్రకటించింది. ఆగ్నేయ అరేబియా సముద్రంలో లక్షద్వీప్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో శనివారానికి కేరళ, కర్ణాటక తీరాల సమీపంలో అల్పపీడనం ఏర్పడుతుందని, 48 గంటల్లో అది వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల 24 నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. జగన్ హయాంలో పోలవరం ప్రాజెక్టు విధ్వంసమైందని ఎమ్మెల్యే కులికిపూడి శ్రీనివాస్ విమర్శించారు. పోలవరం ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు నాయుడు ప్రాణం పోసారని ఉద్ఘాటించారు. పోలవరం నివాసితులను కూటమి ప్రభుత్వం దీపావళి శుభవార్త చెప్పిందని ఆయన పేర్కొన్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ తిరువూరు ఎమ్మెల్యే కులికిపూడి శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నిర్వాసితుల కోసం కూటమి ప్రభుత్వం తాజాగా 1100 కోట్ల రూపాయలు విడుదల చేసిందని తెలిపారు. అదే ఏడాది జనవరిలో మరో 1000 కోట్ల రూపాయలు విడుదల చేసిందని గుర్తు చేశారు. 16 నెలల్లోనే నిర్వాసితులకు 2100 కోట్లు తమ ప్రభుత్వంలో విడుదల చేస్తామని స్పష్టం చేశారు. జగన్ రెడ్డి తన 5 ఏళ్ల పాలనలో ఏపీలోని సాగునీటి ప్రాజెక్టులను విధ్వంసం చేశారని ధ్వజమెత్తారు. రివర్స్ టెండరింగ్ పేరుతో మొత్తం పోలవరం ప్రాజెక్టుని వరదలో ముంచేశారని విమర్శించారు. పోలవరం నిర్వాసితులకు గత వైసీపీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఎందుకు కేటాయించలేదని ప్రశ్న వర్షం కురిపించారు. జగన్ అసమర్థత కారణంగానే డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని ఐఐటి హైదరాబాద్ నిపుణులు వెల్లడించారని గుర్తు చేశారు. పోలవరం పూర్తి కాకుండానే కుప్పం నియోజకవర్గానికి అందరినీ నీళ్లు ఇస్తున్నట్లుగా జగన్ డ్రామా ఆడారని ఎద్దేవా చేశారు. ఏపీ అంటే ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అనుకున్నాం. మధ్యలో 5 సంవత్సరాలు అమరావతిని, పోలవరాన్ని రెండింటిని విధ్వంసం చేసి మొత్తం రాష్ట్ర అభివృద్ధినే విధ్వంసం చేసిన పాలన చూసిన తర్వాత 2014, 2019 5 సంవత్సరాల్లో 72% పోలవరం ప్రాజెక్టుని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పూర్తి చేస్తే, ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో 2% కూడా పూర్తి చేయని దారుణాన్ని మనం చూసాం. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిర్వాసితులకి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. మరి ఈ 16 నెలల్లో గత సంక్రాంతి సమయంలో అంటే గత జనవరిలో పోలవరం నిర్వాసితులకి కూటమి ప్రభుత్వం విడుదల చేసింది 1000 కోట్లు. మళ్ళీ ఇప్పుడు దీపావళి సందర్భంగా పోలవరం నిర్వాసితులకి విడుదల చేసింది 1100 కోట్లు.
అంటే 16 నెలల కూటమి పాలనలో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో విడుదల చేసింది 2100 కోట్లు. మరి దీన్ని జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనతో పోలిస్తే 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. 16 నెలల్లో కూటమి ప్రభుత్వం 2100 కోట్లు విడుదల చేసింది. ఇది ప్రాజెక్టు పూర్తి చేయడానికి, నిర్వాసితుల్ని ఆదుకోవటానికి కూటమి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డికి ఉన్న తేడా అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవలం చంద్రబాబు నాయుడు గారికి పేరు రాకూడదు అన్న లక్ష్యంతో మొత్తం పోలవరం ప్రాజెక్టునే నాశనం చేసే క్రమంలో ముందు రివర్స్ టెండరింగ్ అన్నాడు. రివర్స్ టెండరింగ్ అని చెప్పి అప్పటి వరకు 5 ఏళ్లుగా జరుగుతున్న అభివృద్ధిని మొత్తం రివర్స్ చేశాడు. దాదాపు 15 నెలల పాటు పనులన్నీ నిలిపివేశాడు. కాంట్రాక్టర్ని మార్చేశాడు. డయాఫ్రమ్ వాల్ మొత్తం పోలవరం ప్రాజెక్టుకి అత్యంత కీలకమైన డయాఫ్రమ్ వాల్ నాశనం చేశాడు. అన్నిటికీ మించి నిర్వాసితులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఒక్క ఛాన్స్ అంటూ వచ్చిన వారు రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తే 2024లో ఎన్డీఏకి ప్రజలు వేసిన ఆ ఒక్క ఓటే రాష్ట్ర భవిష్యత్తు మార్చిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. ఒక్క ఓటుతో ఆంధ్రాను అగ్రస్థానంలో నిలిపారని ఆయన అన్నారు. కర్నూలు సభలో మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ, మీరు వేసిన ఒకే ఓటు 1,00,000 కోట్ల అభివృద్ధి, 1,000 కోట్ల సంక్షేమం తీసుకొచ్చింది. ఒక్క ఓటు పోలవరానికి 12,500 కోట్లు, అమరావతికి 15,000 కోట్లు, విశాఖ ఉక్కుకు 11,400 కోట్లు, విశాఖ రైల్వే జోన్ జాతీయ రహదారులకు 70,000 కోట్లు, రైల్వే ప్రాజెక్టులకు 70,000 కోట్లు, కొప్పర్తి ఓర్వకల్లు పారిశ్రామిక కారిడార్కు 1,00,000 కోట్లు, బీపీసీఎల్ రిఫైనరీకి 1,00,000 కోట్లు, అర్సలర్ మిట్టల్ ఉక్కు పరిశ్రమకు వచ్చాయి. మెగా డిఎస్సి 2024 నిర్వహించి 16,000 మందికి టీచర్స్ను చేసింది. 65 లక్షల మంది అమ్మవులకు తల్లికి వందనం కింద 15,000, రైతులకు అన్నదాత సుఖీభవ కింద 20,000 రూపాయలు, అమ్మకు వందనం, స్త్రీశక్తి పథకం ద్వారా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, ఉచిత సిలిండర్లు, ఆటో డ్రైవర్లకు 15,000 రూపాయల సహాయం, ఇవన్నీ మీరు వేసిన ఒక్క ఓటుతోనే సాధ్యమయ్యాయని అని ప్రజలను ఉద్దేశించి అన్నారు. సూపర్ జీఎస్టీతో నిత్యావసర సరుకులు, వస్తు సేవల ధరలు తగ్గింపు, ప్రతి కుటుంబానికి 20,000కు పైగా ఆదా అవుతుందని చెప్పారు. దీనిని ఇంటింటికి తీసుకువెళ్లడానికి సీఎం ఆదేశాలతో మంత్రి లోకేష్ నేతృత్వంలో ఒక టీం పనిచేసింది. 98,000కు పైగా కార్యక్రమాలు నిర్వహించామని వివరించారు. మోడీ ఆశీస్సులు, చంద్రబాబు నాయుడు లోకేష్ ఆలోచనతో రాష్ట్ర భవిష్యత్తును మార్చేలాగా గూగుల్ సంస్థ విశాఖకు 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులతో చర్చించిందని తెలిపారు. మన పిల్లల భవిష్యత్తు కోసం ఈ కూటమి కొనసాగాల్సిందే. ఈ కూటమితోనే రాష్ట్రానికి మనకు భవిష్యత్తు అని స్పష్టం చేశారు. 2024లో ఎన్డీఏ కూటమికి మీరేసినటువంటి ఓటు ఈ రాష్ట్ర భవిష్యత్తును మార్చింది. ఒక్క ఛాన్స్ అంటూ వచ్చిన వారు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఒక ఓటు, కూటమికి వేసినటువంటి ఒక ఓటు 100 లాభాలను కలిగించింది. ఒకే ఒక సంవత్సరంలో కలిగించింది. ఒక ఓటు 1,00,000 కోట్ల అభివృద్ధి, ఒక ఓటు 1,000 కోట్ల సంక్షేమం, ఒక ఓటు పోలవరానికి 12,500 కోట్లు, ఒక ఓటు అమరావతికి 15,000 కోట్లు, ఒక ఓటు విశాఖ ఉక్కుకి 11,450 కోట్లు, ఒక ఓటు విశాఖకు రైల్వే జోన్, ఒక ఓటు నేషనల్ హైవేస్ కు 70,000 కోట్లు, ఒక ఓటు రైల్వే ప్రాజెక్టులకు 70,000 కోట్లు, ఒక ఓటు కొప్పర్తి ఓర్వకల్లు ఇండస్ట్రియల్ కారిడార్, ఒక ఓటు 1,00,000 కోట్ల బీపీసీఎల్ రిఫైనరీ, ఒక ఓటు 1,00,000 కోట్ల ఆర్సలర్ మిట్టల్, ఒక ఓటు 16,000 డిఎస్సి ఉద్యోగాలు, ఒక ఓటు 65 లక్షల మందికి తల్లులకు వందనంతో 15,000, ఒక ఓటు రైతులకు భరోసా డబ్బులు, ఒక ఓటు ఉచిత బస్సు, ఒక ఓటు ఉచిత సిలిండర్లు, ఒక ఓటుతో ఇప్పుడు సూపర్ జీఎస్టీ పేరుతో ధరల తగ్గింపు, ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 20,000కు పైగా ఆదా కలిగేలాగా, టూత్ పేస్ట్ నుండి సబ్బుల నుండి సిమెంటు స్టీల్ వరకు, రైతులు కొనేటువంటి ట్రాక్టర్ల వరకు, తినే పదార్థాల మీద ప్రతి కుటుంబంలో ప్రతిరోజు చేకూరేటువంటి లబ్ధి ఈరోజు సూపర్ జీఎస్టీతో చేసినటువంటి ఈ జబ్ది. దీన్ని ఇంటింటికి తీసుకెళ్లడానికి నారా చంద్రబాబు నాయుడు గారి
ఆదేశాలతో నారా లోకేష్ గారి నేతృత్వంలో ఒక టీం పనిచేసింది. ప్రైమ్ మినిస్టర్ సాబ్, we have conducted more than 98,000 street corner meetings, awareness camps in the schools, hospitals, in every street on the outreach program on the GST, sir. ఈ రోజు ఒక ఓటుతో నిన్నటికి నిన్న భారత ప్రధానమంత్రి గారి ఆశీస్సులతో, నారా చంద్రబాబు నాయుడు గారి, లోకేష్ గారి ఆలోచనలతో ఈ రాష్ట్ర భవిష్యత్తును, దిశను మార్చేటువంటి గూగుల్ సంస్థ విశాఖలో పెట్టుబడులకు కారణం ఈ కూటమి నేతృత్వం అనేటువంటిది ఈ సందర్భంగా చెప్తున్నా. ఒక్కసారి చూడండి, కనుల పండుగగా ఉన్నటువంటి నరేంద్రుడు, ఇంద్రుడు, తుఫాన్ లాంటి పవన్ కళ్యాణ్ అనేటువంటిది ఈ సందర్భంగా చేస్తున్నా. భవిష్యత్ తరాల తల రాతలు మార్చేటువంటి నాయకత్వం ఈరోజు మన కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ఈ కూటమి కొనసాగాల్సిందే. ఈ కూటమితోనే రాష్ట్రానికి, మనకు భవిష్యత్తు అనేటువంటిది మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈ అద్భుతమైనటువంటి అవకాశంలో పాలు పంచుకుంటున్న మనందరినీ ఒక అదృష్టంగా భావిస్తూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నా. జై హింద్. జిఎస్టీ 2.0 సంస్కరణలతో దేశవ్యాప్తంగా 99% వస్తువులు సేవల పన్ను రహిత కావటం, లేదా 0%, 5% లేదా 18% జిఎస్టీ పరిధిలోకి వచ్చాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష అన్నారు. ఈ సంస్కరణలు సుస్థిర ఆర్థిక ప్రగతికి దోహదం చేస్తాయని తెలిపారు. సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన కార్యక్రమంలో భాగంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో జిల్లా అధికార యంత్రాంగం, కృష్ణా జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన ఆటోలు, సరుకుల రవాణా వంటి వివిధ పనులకు ఉపయోగించే చిన్న వాహనాల ర్యాలీని కలెక్టర్ లక్ష్మీష, జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలాఖయ్య, జిఎస్టీ జాయింట్ కమిషనర్ ఎస్ ప్రశాంత్ కుమార్, జాయింట్ ట్రాన్స్పోర్ట్స్ కమిషనర్ ఏ మోహన్ తదితరులు కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీష మాట్లాడుతూ స్వర్ణాంధ్ర వికసిత్ భారత సహకారానికి జిఎస్టీ 2.0 సంస్కరణలు తోడ్పడతాయని, రవాణా, ఆతిథ్య రంగాల్లో మరింత అభివృద్ధికి వీలవుతుందని అన్నారు. ప్రయాణికుల రవాణా వాహనాలు, వస్తువుల రవాణా వాహనాలకు 28% ఉన్న జీఎస్టీ 18%కి తగ్గిందని వివరించారు. సూపర్ జీఎస్టీతో రాష్ట్ర ప్రజలకు దాదాపు 8,000 కోట్ల రూపాయలు, జిల్లా ప్రజలకు 300 కోట్ల రూపాయలు, ప్రతి కుటుంబానికి నెలకు 6,000 నుంచి 12,000 రూపాయల వరకు ఆదా అవుతుందని వివరించారు. సర్క్యులర్ ఎకానమీతో పాటు కుటుంబ ఆర్థిక సాధికారతకు ఈ సంస్కరణలు ఎంతో మేలు చేస్తాయని అన్నారు. జీఎస్టీ 2.0 సంస్కరణలతో కలిగే ప్రయోజనాలపై ప్రజల అవగాహన కల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. మన ఇంటర్ జిల్లాలో కూడా సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్ కాన్సెప్ట్ మీద ప్రజలందరికీ చైతన్యం తీసుకురావడం జరుగుతూ ఉంది. ప్రజలందరికీ ఇప్పుడు ఈ జీఎస్టీ తగ్గించడం వల్ల, జీఎస్టీ 2.0 సూపర్ జీఎస్టీ వల్ల ఎంత ఆదా అవుతూ ఉంది, ఎంత పబ్లిక్కి పాకెట్ మనీ సేవ్ అవుతున్నాయి, దీని గురించి అవగాహన కల్పిస్తూ ఉన్నాము. ఈరోజు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, అలాగే ఆటో డ్రైవర్స్, వెహికల్ డ్రైవర్స్ అసోసియేషన్స్ వాళ్ళ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లాలో పెద్ద ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఒకవైపు చాలకులు, ఇంకొక వైపు వెహికల్స్తో పాటు డిపార్ట్మెంట్ అందరి సమన్వయంతో, అసోసియేషన్ అందరి సమన్వయంతో, కమర్షియల్ ట్యాక్స్, అలాగే జిల్లా యంత్రాంగం ద్వారా ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఈ ముఖ్య ఉద్దేశం ప్రజల్లో అవగాహన తీసుకురావాలి. చిన్న అంకెంశాలు మనం చూసుకుంటే రాష్ట్రంలోనే ఈ జీఎస్టీ, సూపర్ జీఎస్టీ వల్ల దాదాపు 8,000 కోట్లు డబ్బు ప్రజలకి ఆదా అవుతూ ఉంది. అలాగే మన జిల్లాలో చూసుకుంటే దాదాపుగా 300 కోట్ల వరకు ఆదా అవుతుంది. ప్రతి కుటుంబానికి తీసుకుంటే ఏమి లేదన్నా కూడా 6,000 నుంచి 12,000 ప్రతి నెల సేవ్ అవుతుంది. సో ఇంత మంచి కార్యక్రమాన్ని ఇంత చక్కగా తీసుకొచ్చిన మన ప్రధానమంత్రి వర్లు, ఇక్కడ ముఖ్యమంత్రి వర్లు, సో ఈ కార్యక్రమాన్ని చక్కగా చేపడుతున్నారు. కాబట్టి ఇది ప్రజలకి అందరికీ తెలియచేయాలి. ఇది ఆటోమొబైల్లో చూసుకుంటే 18% నుంచి 5%కి 28 అదొకసారి ఇవ్వండి. 12 to 28 to 12 10% తగ్గించడం జరిగింది. ఇప్పుడు ప్రయాణికుల రవాణా వాహనాలు, అలాగే వస్తువులు రవాణా వాహనాలు, వస్తువులు, అలాగే వస్తువుల ట్రాన్స్పోర్టేషన్ కానీ, ప్యాసింజర్ వెహికల్స్ కానీ, ఇవన్నిటికీ 28% ఉండేది 18% తగ్గింది. అంటే దాదాపు 10% ఆటోమేటిక్గా తగ్గిపోయింది. సో దీనివల్ల చాలా ఆదా అవుతుంది పబ్లిక్కి, అలాగే వెహికల్లో కొనేవాళ్ళకి, వీళ్ళందరికీ ఆదా అవుతుంది. గవర్నమెంట్కి నష్టమైన కూడా పబ్లిక్కి ఆదా అవ్వాలి, పబ్లిక్కి వెసులుబాటు చేయాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన ఈ జీఎస్టీ సంస్కరణలు ఏదైతే ఉన్నాయో ఇది ప్రజలందరికీ మీ ద్వారా కూడా వెళ్ళాలి. ప్రతి ఒక్కరు దీని బెనిఫిట్ పొందాలి. సో వాళ్ళు చేస్తున్నప్పుడు ట్రాన్సాక్షన్ ఆటోమేటిక్గా ట్యాక్స్ వల్ల లక్షల రూపాయలు సేవ్ అవుతూ ఉంటుంది. సో ఆ సేవ్డ్ మనీ మళ్ళీ మనకి ఎకనామీలో వస్తుంది. మన సొసైటీలో వాళ్ళు పిల్లలకి ఎడ్యుకేషన్కి వాడుకుంటారు, లేదా నిత్యావసర వస్తువులు కొనుక్కోవడానికి వాడుకుంటారు, లేదా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో మీకు తెలిసే ఉంది, చిన్న చిన్న పొదుపు, చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్తో ఎంత మంచి ఫలితాలు వస్తాయని. సో ఇటువంటి సేవింగ్ జీఎస్టీ ద్వారా కూడా సో చాలా వరకు ఆర్థిక ప్రగతికి, అలాగే పురోగతికి దోహదపడుతుంది. మన స్వర్ణాంధ్ర ఏదైతే ఉందో అది సాధించడానికి, అలాగే మనకి ఇచ్చిన వికసిత్ భారత్ లక్ష్యాలు చేసుకోవడానికి
అలాగే విజన్ ఆంధ్రప్రదేశ్ భాగంగా విజన్ ఆంధ్రప్రదేశ్ 2047 లక్ష్యాలను చేరుకోవడానికి ఇది ఎంతో దోహదపడుతుందని సందర్భంగా భావిస్తూ మన జిల్లాలో అయితే ముమ్మరంగా ప్రతిరోజు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ చేసి ప్రతి ఒక్కరూ ప్రజల్లో చైతన్యం తీసుకురావడం జరుగుతుంది. సో మీ ద్వారా కూడా ఈ మెసేజ్ ప్రతి ఒక్కరికి వెళ్ళాలి. ఈ జీఎస్టీ సేవింగ్ సూపర్ సేవింగ్ గురించి అవగాహన కల్పించాలని కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జీఎస్టీ పోటీల విజేతలతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ, భవిష్యత్తును మార్చేది సంస్కరణలేనని వెల్లడి. ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ దోనాడి రమేష్ ప్రమాణ స్వీకారం. ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్. ఈ నెల 22 నుంచి వచ్చే నెల 20 వరకు కార్తీక మాస వేడుకలు. ఆలయంలో ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు ఉంటాయన్న ఈవో సేనా నాయక్. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారం వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.